దశాబ్దం క్రితం వరకు కూడా కవల పిల్లలంటే ఎక్కడో చోట పుట్టారని పేపర్లో చదవటం, టీవీలో చూడటం ద్వారా తెలిసేది. కానీ ఇప్పుడు మాత్రం మా చుట్టాలమ్మాయికి ట్విన్స్ పుట్టారు, మా పక్కింటి వారికి ట్విన్స్ పుట్టారని ఎక్కువగా వింటున్నాం. ఇప్పుడు కవల పిల్లలంటే ఎంత సాధారణమైన విషయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఒక గర్భం నుండే పుట్టిన పిల్లలు ఒకేసారి పుట్టడంతో పాటు వారి రూపురేఖలు, హావభావాలు కూడా ఒకేలా ఉండటం చూస్తే ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో అవిభక్త కవలలు లేదా సియామీ కవలలు కూడా జన్మిస్తారు. అలాంటి వారికి కొన్ని సందర్భాలలో పుట్టిన తర్వాత సర్జరీ చేసి విడదీసి చెరొక జీవితాన్ని అందిస్తారు డాక్టర్లు. ఇందులో కూడా సాధ్యాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ నిజంగా అద్భుతాలే అనిపించక మానదు. ఇంతకు అసలు కవలలు ఎందుకు జన్మిస్తారు? అదేవిధంగా అవిభక్త కవలలంటే ఏంటి లాంటి కవలలకు సంబంధించిన ఎన్నో సందేహాలను ఇప్పుడు చూద్దాం. ఇద్దరు పిల్లలు ఒకేసారి ఒకే తల్లి గర్భం నుండి పుట్టడాన్ని కవలలు అంటారు. పురుషుల్లోని శుక్రకణాలు విడుదలయ్యి మహిళల్లోని అండంతో ఫలదీకరణం జరిగినప్పుడు పునరుత్పత్తి జరుగుతుంది. అప్పుడు పిండం ఏర్పడి శిశువు జన్మకు కారణమవుతుంది. అయితే కొన్ని సందర్భాలలో మహిళల్లో 2 అండాశయాల నుండి 2 అండాలు విడుదలవుతుంటాయి. ఈ అండాలను 2 వీర్యకణాలు కలిస్తే 2 ఫలదీకరణాలు జరిగి కవల పిల్లలు జన్మనిస్తారు. ఇలా జన్మనిచ్చిన పిల్లలు దాదాపు ఒకే ఆకారంలో, ఒకే రూపంలో ఉంటారు. జుట్టు, రంగు, ఎత్తు దాదాపు ఒకేలా ఉంటాయి. 2 మగపిల్లలు లేదా 2 ఆడపిల్లలు లేదా ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ ఇలా ఎలా అయినా పుట్టే అవకాశం ఉంటుంది. చూడటానికి పోలికలు ఒకేలా ఉంటే మేనోజైగోటిక్ ట్విన్స్ అని, వేరువేరు పోలికలుంటే డైజైగోటిక్ ట్విన్స్ అని అంటారు. ట్విన్స్ 2 రకాలుగా ఉంటాయి, ఐడెంటికల్ ట్విన్స్ అండ్ నాన్ ఐడెంటికల్ ట్విన్స్. నార్మలీ ఒక ఆడవారిలో ప్రతి నెల ఒక అండం అనేది రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఆ నెలలో ప్రెగ్నెన్సీ కానీ వస్తే ఆ పిండం ఏదైతే ఫామ్ అవుతుందో అది ఒకవేళ డివైడ్ అవుతే ఐడెంటికల్ ట్విన్స్ అనేది ఫామ్ అవుతారు. కొంతమంది విమెన్లో ఒక్క నెలలో 2 అండం అనేది రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అట్లాంటిదప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే 2 పిండం సెపరేట్గా ఫామ్ అయితే నాన్ ఐడెంటికల్ ట్విన్స్ ఫామ్ అవుతారు. సో ఐడెంటికల్ ట్విన్స్ ఒకటే పిండం నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళ డిఎన్ఏ మెటీరియల్ కానీ వాళ్ళ సెక్స్ అంటే జెండర్ సేమ్ ఉండడం జరుగుతుంది. అదే నాన్ ఐడెంటికల్ ట్విన్స్ వాళ్ళు సిబ్లింగ్స్ లాగా ఉంటారు, అక్క చెల్లెలు కానీ అక్క తమ్ముడు లాగా ఉంటారు. ప్లస్ ఇద్దరు డిఫరెంట్ సెక్స్ ఉండొచ్చు అండ్ చూడ్డానికి కూడా వేరే వేరేలా ఉంటారు. సో అందుకే వాళ్ళని నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అని అంటాం. కవల పిల్లలు పుట్టాలంటే ప్రత్యేకమైన పరిస్థితులు అవసరం లేదు. కేవలం మీ కుటుంబ చరిత్ర ఆధారంగా కూడా పుడతారట. అంటే మీ కుటుంబంలో ఇంతకు ముందు ఎవరికైనా కవలలు జన్మిస్తే మీకు కూడా కవలలు పుట్టే అవకాశం ఉంటుందట. కేరళలోని కొడిన్హి అనే గ్రామంలో వద్దన్నా కవలలు జన్మిస్తారట. ఆ వింతలేంటో ఇప్పుడు చూసేద్దాం. కవల పిల్లలు పుట్టడంలో జీన్స్ పాత్ర ఎంతగానో ఉంటుంది. మీ వంశంలో ఇంతకుముందు ఎవరైనా కవలలకు జన్మనిస్తే మీకు కూడా ఆ అవకాశం ఎక్కువగా ఉంటుంది. అమెరికాలోని టేలర్ అనే అతని కుటుంబంలో 1919 నుండి 2002 వరకు 4 తరాలుగా కవలలు పుడుతున్నారు. మొదటి తరం కవలలు డేల్ రిచ్ టేలర్ అక్టోబర్ 19, 1919 నాడు జన్మించగా వీరి ద్వారా ఇంకా 3 తరాలు కవలలు జన్మించటం విశేషం. అదేవిధంగా యూకేకి సంబంధించిన సిమ్స్ కుటుంబంలో కూడా 1931 నుండి 2013 వరకు కూడా 4 తరాల కవలలు జన్మించారట. అయితే మన దేశంలో కూడా 3 తరాలుగా ఒక గ్రామంలోని ప్రజలు ఎక్కువ శాతం మంది కవలలకు జన్మనిస్తున్నారు. కేరళలోని కొడిన్హి అనే గ్రామంలో 2000 కుటుంబాలకు 400 మందికి పైగా కవలలు జన్మించారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కవలల సంఖ్య ఆశ్చర్యంగా పెరుగుతుంది. కవలను ప్రసవించే సంఘటనలు ఇక్కడ 3 తరాల క్రితం ప్రారంభమైందని గ్రామస్తులు తెలిపారు. కవలలు పుట్టడం అంటే ఎంతో అదృష్టంగా భావిస్తుంటారు తల్లిదండ్రులు. అంతేకాదు కవలలు కావాలని ట్రీట్మెంట్ చేయించుకునే వారు కూడా ఉన్నారు. కానీ నిజానికి ఎలాంటి మహిళలకు కవలలు పుట్టే అవకాశం ఉంది? అదేవిధంగా వీరు పిల్లల కోసం చికిత్స తీసుకుంటున్న సందర్భాలలో కవలలు కావటానికి సంతాన సాఫల్యత కేంద్రాల ప్రభావం ఎంత ఉంది అనేది చూద్దాం.
BMI 30 కన్నా ఎక్కువగా ఉన్న మహిళలకు కవలలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. అంటే వీరు అధిక బరువుతో ఉంటారన్నమాట. ఇటువంటి మహిళల్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయట. అందుకే గర్భధారణ సమయంలో 2 అండాలు విడుదలయ్యే అవకాశం ఉందట. అదేవిధంగా 5.5 అడుగుల కంటే పొడవున్న మహిళలు కూడా కవలలకు జన్మనిచ్చే అవకాశం ఎక్కువట. అయితే ఇటువంటి వారిలో ప్రీ మెచ్యూర్ డెలివరీలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందట. కాకపోతే పొడవున్న మహిళలు ఓకే, కానీ ఓవర్ వెయిట్ ఉన్న మహిళలకు మాత్రం డయాబెటీస్, ప్రీ క్లాంసియా వ్యాధుల ముప్పు అధికంగా ఉంటుంది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కారణంగా, లేదా వివాహాలు ఆలస్యంగా చేసుకోవటం కారణంగా, లేదా ఊబకాయం కారణంగా మహిళలు గర్భం దాల్చటం లేట్ అవుతుంది. కాబట్టి వెంటనే సంతాన సాఫల్యత కేంద్రాలను ఆశ్రయించి IVF, IUI ద్వారా పిల్లలను కనటానికి చికిత్సకు వెళుతున్నారు. ఈ ట్రీట్మెంట్లో వైద్యులు తల్లుల గర్భంలో ప్రవేశపెట్టే పిండాల సంఖ్య, ట్విన్ ప్రెగ్నెన్సీ అవకాశాలను ప్రభావితం చేస్తుంది. ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్ ట్రీట్మెంట్లో ఉపయోగించే క్లోవిఫెన్, లెట్రోజెల్ వంటి సంతానోత్పత్తి మందులు అండోత్సర్గాన్ని ప్రేరేపిస్తాయి. ఎక్కువ గుడ్లు ఫలదీకరణం అయ్యే అవకాశాన్ని పెంచుతాయి. దీంతో కవలలు పుట్టే ఛాన్సులుంటాయి. కవలలంటే ఇప్పటి వరకు చూసాం, కానీ అవిభక్త కవలలంటే ఏంటి? అదేవిధంగా అవిభక్త కవలను సియామీ కవలలు అని ఎందుకంటారు? ఇలాంటి జననాలు ఎలాంటి సందర్భాలలో జరుగుతాయి? ఏ ప్రాంతాలలో శరీర అవయవాలు కలిసుంటాయి? ఇలాంటి సందేహాలకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం. ఇద్దరు పిల్లలు ఒకేసారి ఒకే తల్లి గర్భం నుండి శరీర అవయవాలు అతికి పుట్టడాన్ని అవిభక్త కవలలు అంటారు. సాధారణంగా కవలలు పుట్టేటప్పుడు ఒకే ఫలదీకరణ గుడ్డుగా ప్రారంభమయ్యి 2 పిండాలుగా విడిపోతుంది. ఇలా గుడ్డు విడిపోయినప్పుడు పిల్లలు కవలలుగా ఒకేలా పుడతారు. కానీ కొన్ని సందర్భాలలో పిండాల విభజన పూర్తి కాదు. అలాంటప్పుడు శరీర అవయవాలు కొన్ని అతికి ఉంటాయి. ఇలా శరీర భాగాలు కలిసి ఉన్న జననాలు అవిభక్త కవలలు అంటారు. అవిభక్త కవలలు చాలా అరుదు. 2 లక్షల సాధారణ జననాలలో 1 మాత్రమే అవిభక్త కవలలకు దారితీస్తుంది. ఇలాంటివి సంభవించినా సగానికి పైగా గర్భస్రావానికి కారణమవుతాయి. చాలా మంది కవలలు కూడా పుట్టిన వెంటనే మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీన్ని మనం కంజాయింట్ ట్విన్స్ అని అంటాము. కంజాయింట్ ట్విన్స్ అంటే కంజాయింట్ ట్విన్స్ ఐడెంటికల్ ట్విన్స్ అంటే ప్రతి నెల ఏదైతే ఒక అండం రిలీజ్ అవుతుందో అది స్పర్మ్తో ఫర్టిలైజ్ అయిన తర్వాత ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఆ ఎంబ్రియో కంప్లీట్గా సెపరేట్ అవుతే ఐడెంటికల్ ట్విన్స్ ఫామ్ అవుతారు. ఆ సెపరేషన్ ప్రాసెస్లో ఇన్కంప్లీట్ డివైడ్ అయితే కంజాయింట్ ట్విన్స్ అనేది ఫామ్ అవుతుంది. కంజాయింట్ ట్విన్స్ ఏ పార్ట్ అయితే అటాచ్డ్ ఉందో దాన్ని బట్టి డిఫరెంట్ రకాలు ఉంటాయి. చాలా కామన్గా చూసేది ఏంటంటే థొరాకోపెగస్. దాంట్లో ఏమవుతుందంటే 2 బేబీస్ ఒకటే కామన్ హార్ట్ షేర్ చేస్తారు. సో వాళ్ళు చెస్ట్ దగ్గర అటాచ్డ్ ఉంటారు. అలాగే బ్రెయిన్ దగ్గర అటాచ్డ్ ఉన్న దానికి క్రేనియోపెగస్ అంటాము. బాటమ్ అటాచ్డ్ ఉంటే ఇస్కియోపెగస్, పయోపెగస్ అనేవి వేరే రకాలు ఉంటాయి. సో కంజాయింట్ ట్విన్స్ అనేది కామన్గా స్కాన్లో తెలిసిపోతుంది. బట్ యూజువలీ ఎవరైతే కపుల్స్ చెకప్స్కి వెళ్ళకపోవడం, నెగ్లెక్ట్ చేయడం అట్లాంటి దాంట్లో మనం ఇది లేట్ వరకు చూస్తాము. స్కాన్స్లో కానీ MRIలో కానీ ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంజాయింట్ ట్విన్స్ అనేది పికప్ అయిపోతుంది. అండ్ నార్మలీ కంజాయింట్ ట్విన్స్ అనేది డెలివరీ నార్మల్ అవ్వడం కష్టంగా ఉంటుంది. వీళ్ళని సిజేరియన్ చేసే డెలివర్ చేయాల్సి వస్తుంది. ప్లస్ డెలివరీ తర్వాత కూడా బేబీస్ని ICUలో పెట్టాల్సిన అవసరం పడుతుంది. అండ్ వాళ్ళకి ఎక్స్ట్రా కేర్ అనేది అవసరం ఉంటుంది. అండ్ డెలివరీ తర్వాత వాళ్ళకి సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటుందా లేదా, అండ్ ఆ సర్జరీ ఎంత సక్సెస్ఫుల్ ఉంటుంది అనేది, ఏ ఆర్గన్ షేర్ చేస్తున్నారు, ఎంత వైటల్ పార్ట్ షేర్ చేస్తున్నారు దాని మీద డిపెండ్ అవుతుంది.